తెలంగాణ జాగృతి ఉద్యమ సేనాని ఈ తెలంగాణ ఉద్యమ పొలికేక పోరు శివంగి కవితక్క గారు సభా ప్రాంగణానికి విచ్చేస్తా ఉన్నారు. స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే వేదిక మీదకి, స్టేజ్ పాస్ లేని వాళ్ళు కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి ఇవాళ తెలంగాణ మరో జంగ్ సైరన్ మోగించడానికి అందరూ దిగాల్సిందిగా తెలంగాణలో మరో యుద్ధ గీతిక ఇక్కడ జనహోరు పోరు ప్రభంజనం ఉద్యమ సేనానిగా కవితక్క ఒక ఆశా కిరణంగా తెలంగాణ ఆత్మ గౌరవ పతాకనెత్తి పట్టుకొని ఈ తెలంగాణ ప్రజల ఖ్యాతిని, ఈ తెలంగాణ చరిత్రను మొత్తం చాటడానికి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? మడమ తిప్పని యుద్ధ సేనాని కవితక్క ఇక్కడ ప్రజల ఆశా కిరణమై ఒక కొత్త ఆశగా ఈ ప్రజల కోసం నిలబడడం కోసం ఒక సాహసం పూని ఈ రాణి రుద్రమ్మ ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా ఇక్కడ కళాకారులు, డప్పు కళాకారులు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించేటటువంటి అన్ని కళారూపాలతో ఘనంగా కవితక్కకు స్వాగతం పలుకుతా ఉన్నారు. కవితక్క ఈ సభా ప్రాంగణంకి రాగానే కేవలం ఈ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణ స్వాగతం సుస్వాగతం శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి రాణి రుద్రమ్మ వేదిక ద్వారా ప్రధాన వేదికకు రాబోతా ఉన్నారు. అందరూ కూడా మీ కరత్వ ధ్వనుల వద్ద ఆహ్వానం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్క వచ్చినప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా లేచి నిలబడండి. ఈ గడ్డేను ఆడబిడ్డవంట, ఆడబిడ్డవంట, నీ మనసు పూలు వేసిన బతుకమ్మ మా కవితమ్మ. నెత్తురులో ఉన్నది పొగరైన పోరు ఎవరాపలేరు. చూడబోలే కదలికవా మా కవితక్కవా. నీ అడుగులనే చీకటినే చీల్చుకునే మెరుపును రాష్ట్రంలో పులివలను చేస్తుంటే గర్జన శబ్దం. తెలంగాణ పులివలను చేస్తుంటే గర్జన శబ్దం అవినీతిపై యుద్ధం. నీ సీతలో లేవు తల్లి కత్తులు ఉద్యమాన్ని రాజేసి తెలంగాణ సాంస్కృతికోద్యమ సేనానిగా లక్షలాది మంది యువకులు ఉద్యమ బాట పట్టించిన మనగానపు రాణి రుద్రమ్మ కవితక్క గారు ఈ యొక్క సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ పంచిన చోట ప్రేమ దొరకలేదంట. ఆగలేక దుంకిన తీర్చుకుంటూ నీ ఎదల మంట పేద ఇంట ఎలిగ దీపమే. తల్లి పోరాటమే కోరుకునే నీ చెన్నో మా మనసు గునుగు పూస ఎత్తుకో బతుకమ్మ. ఈ మట్టిలోన పుట్టినాడ బిడ్డవు నువ్వు, అందుకేగ ముండి గుండె కాసిరు నువ్వు. పులివలను చేస్తుంటే తెలంగాణ సాంస్కృతికోద్యమ నిర్మాతగా తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిచిన నిలబెట్టించే క్రమంలో అక్కకు ఘనంగా స్వాగతం పలకాల్సిందిగా రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన అన్నదమ్ములను కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.
దయచేసి అందరూ అన్నలందరూ మీ చైర్లలో కూర్చోవాలి. అన్నలందరూ కూడా మీ చైర్లలో కూర్చోవాలి. అన్నలందరూ కూడా మీ చైర్లలో కూర్చోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూర్చోవాల్సిందిగా వడిసెలా చేపట్టి వడివడిగా తిప్పుతూ వలస పక్షుల పీడ వదిలిపోవంగా రావమ్మ రావమ్మ తెలంగాణ తల్లి అంటూ తెలంగాణ తల్లికి నమస్సులను అర్పించి ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరుకున్న కవితక్క గారిని ఘనంగా స్వాగతం పలుకుతూ అమరుల ఆశయాలను పొత్తిళ్లలో పట్టుకొని తెలంగాణ ఉద్యమానికి కన్ను 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 చూడు కాలిక బిడ్డ జాదు తేలిక ఈ గంట కొత్తపల్లి జయశంకర్ గారి కవితక్క సభా ప్రాంగణంలో ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి తెలంగాణ జాగృతి నూతన రాజకీయ అధ్యాయానికి శంకారావం పూరించడానికి విచ్చేసిన కవితక్క గారికి ప్రొఫెసర్ జయశంకర్ సభా ప్రాంగణానికి నిండు మనసుతో ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. పిడికేడంత మంది అయిన పిడికిలి ఇది బిగిసి తెలంగాణ గడ్డ అనేకానేక సంస్కృతులకు అనేకానేక పోరాటాల గురించి గడ్డ. పుట్టించే రక్తం అరుమప్పులనే ఏవి ప్లే చేయాల్సిందిగా విజ్ఞప్తి. దీపం వెలుగుతాదిగా తెలంగాణ జాగృతితోనా జెండాలే. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. చెండను బట్టు కొట్టు అందరూ కూడా ఇక్కడ తెలంగాణ మట్టిలో సైడ్ ఇవ్వండి. తంగేడు పువ్వు కల్వకుంట్ల కవిత మీరు ఇక్కడ ముందర ఉన్న వాళ్ళందరూ సైడ్ జరగండి. ఉద్యోగాలు మీరు సైడ్ జరగండి. జనం మీరు ఏం బాట చేస్తున్నారు? పట్టిన సైడ్ కవితమ్మ చెప్పేసాను అందరూ సదా తోసండి. ధిక్కార అందరూ జరపండి. నాటి తోసండి, నుండి అందరూ నేటి తోసండి. వరకు దయచేసి అడుగడుగునా ఎవరికి ప్రజల కల్పించడం పక్షం లేదు. మీరు అందరూ ఏం సంస్కృతి చేస్తున్నారు? సాంప్రదాయాలను నిలబెట్టి సందర్భంగా స్వర్గీయ జయశంకర్ సార్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొన్నది వీళ్ళు కూడా దిగండి. జాగృతి. దిగే. ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ దాకా ఈ మహా ఉద్యమంలో జాగృతి కార్యకర్తలు లేని ఘట్టం లేదు. ఓవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే సమాంతరంగా సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వాలు చెయ్యని అనేక పనులను జాగృతి ప్రజల భాగస్వామ్యంతో చేసింది. తెలంగాణ వ్యాప్తంగా తిరిగి 10,000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను శోధించి పుస్తకాలుగా ప్రచురించింది. తెలంగాణ జిల్లాల్లో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి 20,000 మందికి ఉద్యోగాలనిచ్చింది. గతంలో ఉమ్మడి పాలకుల విధానాలకు అసువులు బాసిన రైతన్నల కుటుంబాలకు అండగా నిలిచింది జాగృతి. బలవన్మరణాలకు పాల్పడ్డ అనేక రైతు కుటుంబాలకు నెలకు 2,500 రూపాయలిస్తూ వారి కంచంలో మెతుకయింది. ఇక మన బతుకమ్మ పునర్వైభవంలో తెలంగాణ జాగృతిది కీలక భూమిక. జాగృతి